హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే చూద్దామండి. సో మరి ఎవరెవరైతే గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో వారంతా కూడా చిన్న లైక్ చేయండి. అంతేకాకుండా వీడియో డిస్క్రిప్షన్లో ప్రీవియస్ పేపర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. అన్ని జిల్లాలలో కూడా, ఏపీలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో కూడా ఖాళీలు ఉన్నట్లుగా అయితే ప్రకటించడం జరిగిందండి. వాటికి సంబంధించిన వివరాలు కంప్లీట్గా చూద్దాము. ముందుగా అయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా రీలెవెల్ బై అకాడమీ నుంచి మంచి అవకాశం అయితే కల్పిస్తున్నారండి. ఎవరైతే ప్రైవేట్ ఉద్యోగాల కోసం కూడా ప్రిపేర్ అవుతున్నారో వారికి ముందుగా రీలెవెల్ బై అకాడమీ ఇన్ఫర్మేషన్ చూసి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఓకే. హే గైస్, ఇండియాలోనే లార్జెస్ట్ టెస్ట్ హైరింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి రీలెవెల్ బై అకాడమీలో మనకి మంచి ఆపర్చునిటీ అయితే విడుదల చేయడం జరిగిందండి. ఇక్కడ మీరు ₹1 కూడా ఫీ పే చేయకుండా ఫ్రీగా టెస్ట్ రాసి 1000కి 500 స్కోర్ చేస్తే మంచి ఆపర్చునిటీ అయితే మీకు రావడం జరుగుతుందండి. ఇక్కడ మీకు రీలెవెల్ బై అకాడమీ వారు రెడ్ బస్ నుంచి అయితే నోటిఫికేషన్ విడుదల చేశారండి. కేవలం ఇక్కడ మీరు ఫ్రీగా టెస్ట్ రిజిస్టర్ అయితే సరిపోతుంది. 3.5 to 6 lakhs ప్యాకేజ్ అయితే మీకు ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. చాలా మంచి అవకాశము, అందరూ కూడా ఉపయోగించుకోండి. చిన్న టెస్ట్ రాయడం ద్వారా మీరైతే జాబ్ అయితే తెచ్చుకోవచ్చు. దీంతో పాటుగా ఇక్కడ మనకు డిఫరెంట్ టైప్ అంటే మొత్తము 11 రకాల టెస్టులు అయితే వివిధ డొమైన్స్ నుంచి అయితే అందుబాటులో ఉంటాయండి. లైక్ బిజినెస్ డెవలప్మెంట్ టెస్ట్ కావచ్చు, బిజినెస్ అనలిటికల్ టెస్ట్ కావచ్చు, అసోసియేట్ ప్రోడక్ట్ మేనేజ్మెంట్ టెస్ట్ కావచ్చు. ఈ విధంగా చాలా టెస్టులు అయితే మీకు అందుబాటులో ఉంటాయండి. అంతేకాకుండా మీరు జాబ్ తెచ్చుకోవడమే కాకుండా బెస్ట్ లెర్నింగ్ అనేది ఇక్కడ మీకు అందుబాటులో ఉంటుందండి. లైక్ ఇక్కడ మీరు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోర్స్ కావచ్చు, అంతేకాకుండా ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ కోర్స్ కావచ్చు, అంతేకాకుండా డేటా సైన్స్ కావచ్చు. ఈ విధంగా ఫ్రెండ్స్, రీలెవెల్ బై అకాడమీలో ఫ్రీ టెస్ట్లతో పాటుగా 11 రకాల కొత్త టెస్ట్లను అయితే లాంచ్ చేశారు. అంతేకాకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీలో కోర్సెస్ కూడా లాంచ్ చేయడం జరిగింది. టెక్నికల్ అండ్ బిజినెస్ విభాగంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుందండి. లింక్ పైన క్లిక్ చేసి కోర్స్ తీసుకోవడం వెంటనే కెరీర్ ఎక్స్పర్ట్ మీకు కాల్ చేసి సరైన గైడెన్స్ అయితే ఇస్తారు. ఫ్రెండ్స్, ఈరోజు మనకి ఈ అప్డేట్ వచ్చేసి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నుంచి అయితే రావడం జరిగిందండి. వివరాలు అయితే క్లియర్గా చూద్దాం. చూడండి, ఇక్కడ ఈరోజు పేపర్ ఎవరైనా కావాలనుకుంటే ఈరోజు ఈనాడులో అయితే చూడండి. సచివాలయాలకు సంబంధించి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సచివాలయాల్లో అందించే సేవలు పూర్తి స్థాయిలో ప్రజలు అందక అవస్థలు పడుతున్నారని చెప్పేసి 48 రకాల పౌర సేవల నుంచి ప్రారంభించి 2 ఏళ్ల వ్యవధిలోనే 540 దాకా పెంచారు. సచివాలయ మండల కార్యాలయ మధ్య నెలకొన్న సమన్వయ లోపము, సిబ్బంది బాధ్యత రాహిత్యము ఇతర కారణాలే దీనికి ముఖ్యంగా అయితే చెప్తున్నారు. మరికొన్ని చోట్ల సిబ్బంది నిర్లక్ష్య ధోరణి అంటూ ఇక్కడైతే అప్డేట్ చేశారండి. సచివాలయాల్లో సిబ్బంది పనితీరు ఇష్టారాజ్యంగా ఉందనే విమర్శలు అయితే ఉన్నాయి. పౌర సేవలు అందించేందుకు సచివాలయ పరిధిలో డిజిటల్ అసిస్టెంట్లు, వెల్ఫేర్ అసిస్టెంట్లు కీలకము. కొన్ని సచివాలయాల్లో నెలలో కనీసం 30 నుంచి 50 సేవలు అందడం లేదు. ప్రభుత్వ లక్ష్యం మేరకు సేవలకు సకాలంలో అందడం లేదు. సిబ్బంది వెళ్ళిపోయిన చోట్ల ఖాళీలు భర్తీ కావాల్సి ఉంది. డిప్యుటేషన్పై ఇతర శాఖల ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు అంటూ మనకైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. పంచాయతీలకు నిర్వహణ భారం అంటూ ఇక్కడైతే తెలుస్తుంది. జిల్లాలో 769 గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నాయి. ఇందులో 549 గ్రామ, 220 వార్డు సచివాలయ పరిధిలో వివిధ శాఖల సిబ్బంది పనిచేస్తున్నారు. సచివాలయాల్లో ప్రభుత్వం కేటాయించిన 540 సేవల్లో దాదాపుగా ఎక్కువగా 30 నుంచి 40 సేవలు మాత్రమే సిబ్బందికి అందుతున్నాయి. మరి ఇది కేవలము సర్వర్ పనిచేస్తేనే సాధ్యమవుతుంది. చాలా చోట్ల సర్వర్ ఇంటర్నెట్ సమస్యలు ఉన్నట్లుగా కూడా ఇక్కడైతే గుర్తించడాన్ని మనమైతే చూడవచ్చు. అన్ని చోట్లలో ఇదే పరిస్థితి అయితే ఉంది అన్నట్లుగా మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్, ప్రీవియస్గా వచ్చినటువంటి ఒక ముఖ్యమైన అప్డేట్ చూసినట్లయితే త్వరలో గ్రామ వార్డు సచివాలయాల్లో ఖాళీల భర్తీ అంటూ మనకైతే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మొత్తము గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్నటువంటి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సచివాలయాల్లో ఉన్నటువంటి
14,493 ఖాళీలను త్వరితగతిన భర్తీ చేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు. ఇప్పటి వరకు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు 3.50 కోట్ల సేవలు అందినట్లుగా ఇక్కడైతే మనకు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో మరి వీటి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని మాత్రం మనకు ఎక్కడ కూడా క్లారిటీగా మెన్షన్ చేయలేదు. బట్ త్వరలో ఖచ్చితంగా వీటిని భర్తీ చేస్తామంటూ మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఇందులో మనము చూసినట్లయితే అత్యధిక స్థాయిలో యానిమల్ హస్బెండరీ ఉన్నట్లుగానే మనకైతే ఆల్రెడీ తెలుసు. మరి మనం చేయాల్సిన మన కర్తవ్యం ఏంటి? ఒక ఉద్యోగం మనం సాధించాలంటే మనం ఏం చేయాలి అంటే ముందుగా సిలబస్ అంతా కూడా మన దగ్గర ఉండాలండి. ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నామనేటువంటి క్లారిటీ ఉండాలి. సిలబస్ ఏంటి అనేటువంటి క్లారిటీ ఉండాలి. దానికి తగ్గట్టు అయినటువంటి మెటీరియల్ మన దగ్గర ఉందా లేదా అనేటువంటి క్లారిటీ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మన ప్రిపరేషను కొనసాగించాలి. అంతేకాకుండా ప్రీవియస్ పేపర్స్ అనేవి చాలా చాలా ముఖ్యమైనవండి. ప్రీవియస్ పేపర్స్ బేస్ చేసుకొని ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ టాపిక్ పైన మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, ఏది హార్డ్ అయిన టాపిక్, దేనిపైన మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి అనేటువంటి అంశాన్ని మనము పరిగణలోనికి తీసుకొని మనం ఒక ముఖ్యమైనటువంటి సరి అయిన ప్రణాళికను రూపొందించుకొని ముందుకెళ్ళినట్లయితే ఫ్రెండ్స్ ఈ ఇయర్ ఎండింగ్లోనే మనకు నోటిఫికేషన్ల వరద వచ్చేటువంటి అవకాశం ఉందండి. తెలంగాణలో ఏ విధంగా అయితే నోటిఫికేషన్లు వెలువడుతున్నాయో ఆంధ్రప్రదేశ్లో కూడా నోటిఫికేషన్లు విపరీతంగా వస్తాయండి. అసలు దేనికి అప్లై చేయాలో కూడా తెలియనటువంటి పరిస్థితి అయితే కంపల్సరిగా వస్తుంది. చూడండి ఇంకా కావాలంటే మీరే. ఎందుకు ప్రతి ప్రభుత్వం కూడా ఎన్నికల ముందే నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేస్తూ మరి నిరుద్యోగులను బుట్టలో వేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఎందుకు? ఓట్ల కోసము. ఏ ప్రభుత్వమైనా అంతే అండి. ఏపీలోనే కాదు, ఏ స్టేట్లోనైనా ఆ ప్రభుత్వం చేసేదేంటి? నిరుద్యోగులకు నోటిఫికేషన్లు, మంచి నోటిఫికేషన్స్ ఇచ్చి ప్రభుత్వానికి వైపు తిప్పుకొని ఓట్లు సంపాదించుకోవడమే దీనిలో ఉన్నటువంటి ముఖ్య లక్ష్యము. సో మరి మన కర్తవ్యం ఏంటి అంటే దాన్ని మనము ఆసరాగా తీసుకొని దాన్ని మనము ఉపయోగించుకోవాలి తప్పకుండా. ఈసారి గ్రూప్ 2 ఉద్యోగాలు కూడా పెరుగుతున్నాయనేటువంటి న్యూస్ అయితే బయటికి రావడం జరిగిందండి. సో చూద్దాం మరి. సో ఇది ఫ్రెండ్స్ దీనికి ఈ రోజుకి సంబంధించినటువంటి అప్డేట్. సో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైతే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. సో మెటీరియల్ కూడా రెడీ అవుతుందండి. యానిమల్ హస్బెండరీ ఆల్మోస్ట్ 90% కంప్లీట్ అయిపోయింది. మిగతా మెటీరియల్ కూడా రెడీ అవుతుంది. మీరు ఏ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. దానికి తగ్గట్లుగా మన ఛానల్లో క్లాసెస్ కూడా చాలా ఉన్నాయండి. ఫ్రీ క్లాసెస్ వినండి, డైలీ కరెంట్ అఫైర్స్ వినండి. సో మీకు యూస్ఫుల్గా ఉంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బై. సో గైస్, ఏపీలో ఉన్నటువంటి అన్ని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి జాబ్ ఆస్పరెంట్స్కి చాలా అంటే చాలా మంచి అవకాశాన్ని మీ ముందుకు తీసుకొచ్చానండి. మరి ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ప్రాచీన ఆంధ్రప్రదేశ్ చరిత్ర, మధ్యయుగ ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర కంప్లీట్గా చాప్టర్ వైజ్ ఉంటాయండి. గ్రూప్స్ లెవెల్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అంతేకాకుండా సచివాలయం అభ్యర్థులకు, పోలీస్ అభ్యర్థులకు చాలా పర్ఫెక్ట్గా యూజ్ అయ్యేటువంటి టాపిక్ అండి. మనకు ఏపీ హిస్టరీ నుంచి దాదాపుగా 15 క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది అండి. ఓకేనా? కాబట్టి దీనికోసం చాప్టర్ వైజ్ బిట్స్ అయితే 1500 ఉంటాయండి. ప్రీవియస్ బిట్స్ అన్నీ కూడా 750 బిట్స్ ఉంటాయి. గ్రూప్ 1, 2, 3, 4 పోలీస్ అండ్ సచివాలయం అందరికీ కూడా ఉపయోగపడతాయండి. ఇవి కంప్లీట్గా తెలుగు అకాడమీ బుక్స్ బేస్ చేసుకొని తయారు చేయడం అయితే జరిగిందండి. కంప్లీట్గా ప్రొఫెషనల్ చేశారు దీన్ని. ఓకేనా? మరి కావాలనుకున్న వారు 170 రూపీస్ అండి ఇది. కావాలనుకున్న వారు 9030362853 అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని సేమ్ నెంబర్ వాట్సాప్కి పంపిస్తే మీకు వితిన్ 1 అవర్లో పీడిఎఫ్ పంపడం జరుగుతుంది. దీన్ని మీరు ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు, లేదా వీడియో డిస్క్రిప్షన్లో మన యాప్ ఇస్తానండి. యాప్లో కూడా పీడిఎఫ్ ఉంటుంది, అక్కడి నుంచి కూడా మీరు కొనుగోలు చేయవచ్చు. ఓకేనా? చాలా మంచి అవకాశం అండి, ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్.